అసలు ఎప్పుడైనా అబద్ధాలు ఆడారా మీ వారి దగ్గర? అంత పెద్ద అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. కానీ జనరల్‌గా ఏంటంటే ఒకప్పుడు లేట్ అయిందనుకోండి వంట అవిను ఏదో అబద్ధం చెప్పేస్తాను. వంట లేట్ అయితే అబద్ధం చెప్తారా? ఏం చెప్తారు? ఆయనకి లేట్ అయిందనుకోండి కొంచెం టైం వేరే దూరం వెళ్ళాలి. హ్మ్. అవుట్ ఆఫ్ స్టేషన్. దానివల్ల ఏంటంటే ఏదో అబద్ధం చెప్తాను. ఒంట్లో బాగాలేదనో కొంచెం తప్పు ఏదో జరిగిపోయిందని అబద్ధం చెప్తాను చిన్న చిన్నగా. ఓకే. అంత తప్ప మరీ పెద్ద పెద్ద అబద్ధాలు కావు. సో అంటే మనీ విషయంలో ఎప్పుడు అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఎవరైనా రాలేదా? దొరికిపోతాం మనం. ఏమంటున్నారు? రేపు పెద్ద అబద్ధాలు ఆడితే రేపు దొరికిపోతాం. అబద్ధం అన్నది ఎప్పుడు కరెక్ట్ గా నా ఉద్దేశం. పాపం మీకు అబద్ధాలు ఆడడం రాదైతే. నాకు అసలు చాలా తక్కువ. మీకు అబద్ధాలు ఆడడం రాదంటే మీ వారు మీకు చెప్తుండొచ్చు బహుశా. చెప్పారా ఎప్పుడైనా? ఆయన ఏం మాట్లాడదు కానీ ఆయనకి తెలుసు నేను అబద్ధం ఆడినాను. మీరు అబద్ధం ఆడరు ఇస్ ఫైన్, ఓకే. మీ వారు ఎప్పుడైనా మీతో అబద్ధం ఆడారా? ఏం ఆయనకి అనుకువగా మాట్లాడుకుంటారు తప్ప అబద్ధం ఆడదు కానీ ఆయనకు అనుకువగా మాట్లాడుకుంటారు కరెక్ట్ గా. ఆయనకి ఏంటంటే రెడీమేడ్ గా ఉంచుకుంటారు సమాధానాన్ని. ఇంటికి వెళ్ళగానే అమ్మ ఈ పని చేస్తానన్నా చేయలేదు అని రెడీ ఇంట్లోనే ఊహించేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తుంటారు. సో ఎవరికి అబద్ధాలు ఆడాల్సిన అవసరమే రాలేదా ఈ 32 years లో మీ ఇద్దరికి? లేదండి అస్సలు